ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అఖండ భారతదేశంలో కుల వివక్ష అనేది వందల సంవత్సరాల క్రితం నుండే కొనసాగుతూ ఉంది అనేది కాదనలేని సత్యం. కుల వివక్ష అనగానే చాలామంది ఆలోచనలలో మెదిలేది బ్రాహ్మణ కులం. ఒకవైపు జాతి వివక్షకు గురి అయిన వారు అగ్రవర్ణం పేరుతో బ్రాహ్మణులు అణిచివేస్తున్నారు అని వాదిస్తే, ఎన్నో వందల సంవత్సరాల నుండి సరియైన సహాయం అందక, కనీసం రిజర్వేషన్ కూడా లేక పేదరికంలో మగ్గిపోతున్న బ్రాహ్మణులను రక్షించండి అనే ప్రొటెస్ట్లు రెండో వైపు. కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా ఒకవైపు వాదనలను మాత్రమే బలపరిస్తే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసం కాదు. నిజాన్ని తెలుసుకోవాలంటే మాత్రమే కంటిన్యూ అవ్వండి. అంబేద్కర్ ది అన్టచబుల్ అనే బుక్ రచించి దానిని జాతి వివక్షను ఎదుర్కొన్న తిరునందనార్ అనే శూద్రుడికి అంకితమిచ్చారు. ఈ బుక్ని ఎంతమంది చదివారో ఈశ్వరుడికి ఎరుక. దీనిని ఆధారం చేసుకొని మత మార్పిడి చేసేవారు అణిచివేత అనే వివాదానికి తెరలేపారు. పెరియ పురాణం ప్రకారం తమిళనాట తిరుపుంకూర్లో తిరునందనార్ అనే శివభక్తుడు శివలోకనాథర్ ఆలయానికి దర్శనానికి వెళ్తే అక్కడ శూద్రుడివి అని ప్రవేశాన్ని తిరస్కరించారు. ఇది ఖచ్చితంగా తప్పే. బ్రాహ్మణులు అంగీకరించి తీరాల్సిందే. కానీ తరువాత ఏం జరిగింది? నందనార్ బయట నుండే దర్శించుకోవాలని ప్రయత్నిస్తే నందీశ్వరుడు అడ్డొస్తున్నాడని సాక్షాత్తు శివుడే పక్కకు తప్పుకొమ్మని నందిని ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ పక్కకు తప్పుకున్న నంది అలాగే ఉంది. ఈ సంఘటనతో తప్పును తెలుసుకున్న అక్కడి బ్రాహ్మణులు తిరస్కరించిన నందనార్నే నెత్తిన పెట్టుకున్నారు. ఎంతలా అంటే ఆగమ పద్ధతిలో నిర్మించిన అన్ని ప్రధాన శివాలయాలలో నాయనార్లతో సమానంగా నందనార్ను ప్రతిష్ఠించి నిత్య పూజలు చేస్తున్నారు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అహంకారంతో ప్రవర్తించిన ఆ బ్రాహ్మణులే తప్పును దిద్దుకున్నారు. తప్పును దిద్దుకునే గుణం సనాతన ధర్మంలో మాత్రమే కనిపిస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నందనార్కి కేవలం ఆలయ ప్రవేశం ఇస్తే సరిపోతుంది కదా, మరి పూజలు ఎందుకు చేస్తున్నారు? ఎంతోమంది వివక్ష ఎదుర్కొంటున్న భక్తులు ఉండగా శివుడు నందనార్ విషయంలో మాత్రమే ఎందుకు కలుగజేసుకున్నాడు? ఎందుకంటే నందనార్ వేదంలో చెప్పబడిన నిజమైన బ్రాహ్మణుడు గనుక. ఆ సత్యాన్ని గ్రహించారు కనుకే ఆలయంలో పూజనీయమైన స్థానాన్నిచ్చారు. శూద్రుడు బ్రాహ్మణుడవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అసలైన రహస్యం ఇక్కడే ఉంది. అసలు వేదం ఎవరిని బ్రాహ్మణుడు అని అంగీకరించింది? ఇదే ఈరోజు అసలైన టాపిక్. మొదట సామవేదంలో ఏముందో చూద్దాం. సామవేదంలోని చాందోగ్య ఉపనిషత్తులో గౌతమ మహర్షి జీవితంలో జరిగిన ఒక సంఘటన వివరించబడింది. ఒకరోజు గౌతమ మహర్షి ఆశ్రమంకి సత్యకామ అనే 7 నుంచి 8 సంవత్సరాల వయసు గల చిన్న పిల్లవాడు విద్య నేర్పించమని అడిగితే మొదట అడిగిన ప్రశ్న, మీది ఏ గోత్రం అని. ఆ పిల్లవాడు తన తల్లి దగ్గరకు వెళ్ళి, నేనిలా విద్య నేర్పించమని అడిగితే మహర్షి గోత్రం ఏంటి అని అడుగుతున్నాడు, ఏం గోత్రం అని అడిగాడు. ఇప్పుడు తన తల్లి, నేను చాలామంది ఇళ్లల్లో దాసిగా పనిచేస్తున్నాను కనుక నీ తండ్రి ఎవరో నాకు తెలియదు. ఈ ప్రపంచంలో నీకు ఉన్నది నేనొక్కటే. నా పేరు జాబాలి కనుక నీ గోత్రం జాబాలి గోత్రం అని చెప్పు అని పంపించింది. వెనక్కి వెళ్ళిన ఆ పిల్లవాడు తల్లి చెప్పినది యథాతథంగా మార్చకుండా గౌతమ మహర్షికి చెప్తే, మహర్షి నిజమైన బ్రాహ్మణుడు మాత్రమే నీలాగా సత్యాన్ని యథాతథంగా ఒప్పుకోగలడు. సత్యపథంలో ఉండి విద్య నేర్చుకోవాలనే నీ కోరిక సందేహాత్మకమైనది కాదు కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే నీకు ఉపనయన సంస్కారం చేసి విద్యను నేర్పిస్తాను అని విద్యను నేర్పించాడు. ఆ పిల్లవాడే తరువాత సత్యకామ జాబాలి అనే మహర్షిగా కీర్తిమంతుడయ్యాడు. తండ్రి ఎవరో కూడా తెలియని ఒక దాసిపుత్రుడు అని కూడా వివక్ష చూపకుండా విద్య నేర్పించిన గౌతమ మహర్షి ప్రపంచానికి తెలియదు. కానీ ఏకలవ్యుడి మీద, కర్ణుడి మీద విద్య నేర్పే విషయంలో ద్రోణుడు జాతి వివక్షను చూపించాడు అనే తప్పుడు సమాచారం మాత్రం ప్రపంచమంతటా చుట్టేసింది. ఇప్పుడు ధనుర్వేదంలోని ఒక ముఖ్య శ్లోకాన్ని చూద్దాం. ఆచార్యేన ధనుర్దేయం బ్రాహ్మణే సుపరీక్షితే లుబ్ధే దూర్తే కృతజ్ఞేచ మందబుద్ధౌన దాపయేత్. దీనర్థం, ఆచార్యుడనేవాడు విద్యార్థిని బ్రాహ్మణుడా కాదా అని బాగా పరీక్షించిన తరువాతే ధనుర్విద్యను నేర్పించాలి అని.
ఇక్కడ రెండు ముఖ్య విషయాలు. ఒకటి, ధనుర్వేదాన్ని మనకిచ్చిన వశిష్ఠుడు బ్రాహ్మణుడు కాదు. రెండవది, తను నేర్పించిన శ్రీరామచంద్రుడు క్షత్రియుడు. అలాంటప్పుడు ఈ శ్లోకం ఎలా చెల్లుతుంది? ఎందుకు చెల్లుతుందంటే, బ్రాహ్మణుడికి మాత్రమే విద్య నేర్పమన్న ఇదే శ్లోకం రెండవ భాగం బ్రాహ్మణుడు అంటే ఎవరో చెప్పింది. ఎవరికైతే అత్యాశ ఉండదో, ఎవరైతే కృతజ్ఞులు కాదో, ఎవరికైతే మోసం చేసే గుణం ఉండదో, అలాగే మూర్ఖంగా ప్రవర్తించరో వారే బ్రాహ్మణులు. వారికి మాత్రమే ధనుర్విద్యను నేర్పించాలి అని చెప్పింది. ఇది బాగా అర్థమైతే మనకు వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి మరియు ద్రోణుడు అర్జునుడికి అన్ని విద్యలు ఎందుకు నేర్పారో అర్థమవుతుంది. అదే సమయంలో ద్రోణుడు ఏకలవ్యుడికి, కర్ణుడికి, అశ్వత్థామకి ఎందుకు నేర్పించలేదు, అలాగే విద్య నేర్పిన పరశురాముడు కూడా అర్హత లేదని కర్ణుడికి ఎందుకు శాపమిచ్చాడో స్పష్టంగా అవగతమవుతుంది. తరువాతి రెఫరెన్స్ వజ్రశుచి ఉపనిషత్తులోని ఈ శ్లోకం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాలలో బ్రాహ్మణ వర్ణానికి ఉత్తమ స్థానాన్ని ఇచ్చింది. అంతటి ఉత్తమ స్థానాన్ని ఇచ్చిన బ్రాహ్మణుడు ఎవరు? దేహమా, ఆత్మనా, పుట్టుకతో వచ్చిన జాత, లేక జ్ఞానాన్ని సంపాదించినవాడా? ఇవేవి కాకపోతే యజ్ఞయాగాది కర్మలు చేసే పురోహితుడా? ఎవరు? ఒకవేళ పుట్టుకతో నిర్ణయిస్తే మరి ధనుర్వేదాన్నిచ్చిన వశిష్ఠుడు బ్రాహ్మణులకు పుట్టలేదు. వేదాలను విభాగం చేసి 18 పురాణాలను మనకు అందించిన వ్యాసుడు, రామాయణాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షి కూడా బ్రాహ్మణులు కాదు. మరి వీరందరినీ వేదం బ్రాహ్మణులు అని ఎందుకు అంగీకరించింది? ఎందుకంటే ఎటువంటి భావోద్వేగానికి గురి కాకుండా, దురాశకు లోను కాకుండా, అనవసరమైన దాన్ని ఆశించి విపరీతమైన కోరికలతో లోకమాయలో పడకుండా, గర్వంతో గాని పొగరుతో గాని ఏమాత్రం ప్రవర్తించకుండా నిశ్చలంగా ఎవరైతే నిలబడి ఉండగలరో వాడే బ్రాహ్మణుడు. ఇదే శంకరాచార్యుల వారు వజ్రశుచి ఉపనిషత్తు వ్యాఖ్యానం చెప్తూ చెప్పిన నిర్వచనం. వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ చెప్పబడిన ఈ గుణాలు ఉన్నవారు ఎవరైనా బ్రాహ్మణులే. ఎందుకంటే బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతో వచ్చే హక్కు కాదు, కఠోర సాధనతో సాధించుకునేది. అందుకే నందనార్ బ్రాహ్మణుడయ్యాడు. అప్పుడెప్పుడో 1400 సంవత్సరాల క్రితం నందనార్ విషయంలో జరిగిన తప్పును ఆధారంగా చేసుకొని వివక్ష అని మత మార్పిడిని సమర్థించే వాళ్ళకి ఒకే ఒక సూటి ప్రశ్న: ఇప్పుడు ఏ ఆలయంలోనైనా ఇలా వివక్ష చూపుతున్నారా? అంబేద్కర్ గారు హిందూ వ్యతిరేకి అయి ఉండవచ్చు, కానీ ఆయనంటే ఎంతో గౌరవం ఉంది. ఎందుకంటే జాతి వివక్షను ఎదుర్కొన్న వారి వైపు నిలబడ్డాడు కాబట్టి. కానీ దాన్ని ఆధారంగా చేసుకొని కేవలం శూద్రులపైన మాత్రమే వివక్ష చూపుతున్నారంటే అది ఖచ్చితంగా అసత్యం. మీరు బ్రాహ్మణుల వైపు మాట్లాడుతున్నారా అంటే సత్యం వైపు నిలబడుతున్నాను అని నా సమాధానం. బ్రాహ్మణులు ఒకప్పుడు వర్ణ వివక్ష చూపించారు అనేది సత్యమే, కానీ థ్యాంక్స్ టు ద సేమ్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ. ఎందుకంటే తరువాతి తరాలకు ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానాన్ని అందకుండా చేయాలి అనే ఇస్లామిక్ కత్తికి మొదట బలయ్యింది అదే బ్రాహ్మణులు. ఇప్పటికి కూడా ఎందరో బ్రాహ్మణులు పేదరికంలో ఉంటూ నేను తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచటం నా ధర్మం అని పురోహితుడుగా ఉంటూ మనకు ఏ సమస్య వచ్చినా మార్గదర్శకంగా ఉన్నది కూడా అదే బ్రాహ్మణులు. వేదం ఎవరి పుట్టుకను ఎక్కువ తక్కువ అని నిర్వచనం చెప్పలేదు. ఏ వర్ణం వాళ్ళు ఎలా నడుచుకోవాలో చెప్పింది. నువ్వు ఏ వర్ణంలో ఉండాలనుకుంటున్నావో అనే నిర్ణయాన్ని మనకే వదిలేసింది. ఏ వర్ణం వారైనా తరించిపోయే మార్గాలని చెప్పింది. ఈ చిన్న విషయం అర్థం చేసుకోక అసమానత్వం అని ఇతర మతాల మాయలో పడిపోతూ స్వధర్మాన్ని వదిలేస్తున్నాము. అన్నింటా సమానత్వం కేవలం బూడిదలో మాత్రమే సాధ్యం. తప్పులను సరిదిద్దుకుంటూ ఎక్కువ తక్కువలు సమం చేసుకునే జీవన విధానమే సనాతన ధర్మం. ఎవరైనా ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటూ ఉంటే దయచేసి కమెంట్ చేయండి. వేదం అంగీకరించిన జీవన విధానాన్ని సాగిస్తున్న అన్ని వర్ణాల వారికి నమస్కరిస్తూ జైతు సనాతన. నమస్తే.